శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 974వ నామము బిందు తర్పణ సంతుష్ట. ఈ నామానికి అర్థం ఏంటి అంటే బిందువునకు తర్పణములు ఇచ్చిన అమితంగా సంతోషించినది అని అర్థం. మహాయంత్రరాజము సమస్త బ్రహ్మాండములకు నిలయమైన శ్రీచక్రంలోని బిందు స్థానమును, ఆ బిందు స్థానంలో నివసించు శ్రీచక్ర నగర సామ్రాజ్య అయిన శ్రీ లలితా త్రిపుర సుందరి ఆ శ్రీచక్రంలోని బిందు స్థానానికి తర్పణములు ఇచ్చే వారి పట్ల ఎక్కువ ఇష్టం కలిగి ఉంటుంది. శ్రీచక్రం లేదంటే శ్రీయంత్రం ఒక పవిత్రమైన యంత్రం. ఈ యంత్రాన్ని శక్తి స్వరూపిణైన శ్రీ విద్య, లలితాదేవి లేదా త్రిపుర సుందరి అనే దేవతను సూచిస్తూ ఉంటుంది. దీనిలోని 4 సమద్విబాహు త్రిభుజాలు ఊర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి. 5 సమద్విబాహు త్రిభుజాలు నిమ్నముఖంగా ఉండి స్త్రీ శక్తిని సూచిస్తాయి. కాబట్టి శ్రీచక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇందులో త్రిభుజాలు మొత్తం 9 ఉన్నందున నవయోని చక్రం అని లేదంటే నవచక్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. అటువంటి మహా అద్భుతమైన శ్రీచక్రరాజు మధ్యలో బిందువైన బీజం నుండి ఈ సమస్త లోకాలు జీవులు ఉద్భవించాయి. ఈ బిందువు 1000 సూర్యుల ప్రకాశం కలిగి ఉంటుంది. అక్కడే శ్రీదేవి శ్రీనగరం పాలిస్తూ భక్తుల అభిష్టాలను నెరవేరుస్తూ అక్కడ కొలువై ఉంటుంది. అటువంటి బిందు స్థానంలో భక్తులు సమర్పించే తర్పణాలను పరమ ఇష్టంతో స్వీకరిస్తూ ఉంటుంది శ్రీచక్రాధీశ్వరి అయిన ఆ తల్లి. అందుకే వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని బిందు తర్పణ సంతుష్ట అనే నామంతో కీర్తించారు. శ్రీచక్రంలో 9వ ఆవరణ అయిన సర్వానందమయ చక్రమే బిందుస్థానం. ఆ బిందుస్థానంలో బ్రాహ్మణాదులకు 4 వర్ణముల వారిచే చేయబడిన క్షీరము, ఆజ్యము, మధువు, ఆసనముల తర్పణల చేత సంతోషింపబడుతూ ఉంటుంది ఆ పరమేశ్వరి. అంటే బ్రాహ్మణులు పాలతోనూ, క్షత్రియులు ఆజ్యంతోనూ అంటే నెయ్యితోనూ, వైశ్యులు తేనెతోనూ, శూద్రులు ఆసనము అంటే ఆసవము అంటే కళ్ళుతోనూ అభిషేకించాలి అని తంత్రశాస్త్రాలు వివరిస్తున్నాయి అన్నమాట. శివశక్తుల సంగమ స్థానమైన బిందు స్థానంలో చేయబడే తర్పణాలకు ఆ పరమేశ్వరి అత్యంత ప్రీతి కలిగి ఉంటుంది. ఆ తల్లిని ఆ విధంగా అర్చిస్తే ఆ తల్లి పరమ ప్రీతిని పొందుతూ ఉంటుంది కూడా. శ్రీచక్రంలోని ఈ బిందు స్థానంను జగద్గురువులైన ఆశంకర్లు సౌందర్యలహరిలోని 8వ శ్లోకంలో ఏ విధంగా వివరించారు అంటే, అమ్మా చుట్టూ అమృతంతో నిండిన సముద్ర మధ్యంలో మణిద్వీపంలో అనేకములైన కల్పవృక్ష రాజములు, కడిమి చెట్ల మధ్యలో కాంతులు విరజిమ్మే చింతామణి గృహంలో మంగళప్రదమైన పానుపునందు భువనేశ్వర్ని సరసమున విరాజిల్లే నిన్ను ధన్యులైన వారు కొందరు మాత్రమే దర్శించగలుగుతారు తల్లి. ఈ శ్లోకంలో ఆదిశంకర్లు వర్ణించిన శ్రీదేవి నివాస స్థానమే బిందుస్థానం. ఆ బిందుస్థానమును ఆజ్ఞాచక్రంలో దృష్టిని కేంద్రీకరించి ఆ తల్లి రూపమును దర్శించగలగటమే బిందు తర్పణ సంతుష్ట అని వాగ్దేవతల చేత కీర్తింపబడిన జగన్మాత యొక్క పాదార విందములకు మనం సమర్పించగలిగిన తర్పణ. మన శరీరమే దేవాలయం, జీవుడే అక్కడి దేవుడు. అజ్ఞానం అనే మాలిన్యాన్ని త్యజించాలి. ఆ దేవుడే నేననే భావన పూజ అలాంటి భావన కల్పించుకుని అదే పూజ అన్నమాట. ఆ భావనతోనే అర్చించాలి. అదే తర్పణ. మన దేహంలో బ్రహ్మరంధ్రం కింద కొలువై ఉన్న సహస్రార చక్రమే జగన్మాత కొలువై ఉండే బిందుస్థానం. ఈ బిందుస్థానాన్ని అక్కడ కొలువై ఉన్న జగన్మాతను మనం మానసికంగా దర్శిస్తూ ఆ తల్లి పాదార విందములకు తర్పణము చేయగలిగితే చిత్ శక్తి స్వరూపిణి అయిన అమ్మ యొక్క పాదములను పూజించినట్లే అవుతుందన్నమాట. అయితే ఈ ప్రక్రియ కుండలిని యోగంలో సాధన కలిగి అలా ఉన్న వారికి మాత్రమే సాధవుతుంది కనుక కుండలిని విద్యను అనుభవజ్ఞులైన ఆ విద్యను సాధన చేసిన గురువుల పర్యవేక్షణలో అభ్యసించి అలాంటప్పుడు మాత్రమే ఆ తల్లి కరుణను పొందవచ్చును. మహాయంత్రరాజము సమస్త బ్రహ్మాండములకు నిలయము అయిన శ్రీచక్రంలోని బిందుస్థానంలో వసించే శ్రీచక్ర నగర సామ్రాజ్య ఆ శ్రీచక్రంలోని బిందుస్థానమునకు తర్పణములు ఇచ్చి వారి పట్ల అమితమైన ప్రీతి కలిగి ఉండే జగన్మాతను మనము బిందు తర్పణ సంతుష్ట అనే నామంతో స్మరిస్తూ ఉన్నట్లయితే అందరికీ ఆ శక్తి ఉండదు కదా. కాబట్టి మనసులో అమ్మవారి నామం చేస్తూ, మనసులో అమ్మవారిని ఆ రూపాన్ని ధరిస్తూ, మనలో అమ్మవారే ఉంది, ఈ దేహమే దేవాలయం అని స్మరించుకుంటూ అమ్మవారి నామం చదువుతూ ఉన్నట్లయినా అమ్మవారికి పూజ చేసినట్లే అవుతుంది.
శ్రీమాత్రే నమః.